తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్ట మంగరాజు పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మట్ట మంగరాజు మాట్లాడుతూ బీజేపీ ఒక సిద్ధాంతం కోసం పుట్టిన పార్టీ అని కొనియాడారు. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉండటంతో పాటు అత్యధిక కాలం ప్రధానిగా దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఘనత నరేంద్ర మోడీకే దక్కుతుందని పేర్కొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. 1980 ఏప్రిల్ 6వ తేదీన భారతీయ జనతా పార్టీ ఆవిర్భించింది. గోకవరం మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో వైభవోపేతంగా జరుపుకోవడం జరిగింది. మా గోకవరం మండలంలో సీనియర్ నాయకులు రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా మంగరాజు గారు ఆధ్వర్యంలో, అలాగే మన తోటి నాయకులు మన జిల్లా కార్యదర్శి కొడా సురేష్ గారు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సత్య వెంకటరెడ్డి గారు, బొత్తుల వెంకటబాబు గారు, సభ్యులు రామారెడ్డి గారు, ముప్పిడి వెంకట నాగేశ్వర గారు, వీళ్ళందరి సమక్షంలో ఈ రోజున పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఎంతో వైభవపేతంగా జరిగింది. అలాగే ఒంగోలు ఆదిష్ణ గారు, భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్త దేశానికి మొదటి ప్రాధాన్యతనిస్తూ సిద్ధాంతానికి అనుగుణంగా పనిచేసేటటువంటి 18 కోట్ల మంది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే.